బడ్జెట్ ఫిబ్రవరి 1 కేంద్రం తన బడ్జెట్ని నిన్న ప్రపోజ్ చేసింది, ప్రవేశపెట్టింది. ఒకటి సూచన ఏందనంటే, లాస్ట్ టైం ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారో నాకు తెలిసి అది వరల్డ్ రికార్డ్ అయింది అనుకుంటా. 2 గంటల 20 నిమిషాలు ఏమో మాట్లాడినారు. ఆమె కట్ చేసి ఒక 1 అవర్ ఏమో తీసుకొని వచ్చిండ్రు. సో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. అంటే మంచి ఉన్నది, చెడు ఉన్నది. చెడు అని చెప్పడం కంటే విమర్శలు ఉన్నాయి. సో బడ్జెట్ ఫైనాన్షియల్ నిపుణుల మాట ఏందనంటే, ఫిజికల్ డెఫిషియెంట్ని కంట్రోల్ పెట్టడానికైతే తీసుకొస్తున్నారు కానీ, బట్ ఫిజికల్ డెఫిషియెంట్ కంట్రోల్ ఎట్లా వస్తున్నది అని అంటే, ఏదైతే ఎక్స్పెండిచర్ ప్రభుత్వం చేయాల్సింది ఉండనో అది చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా అది మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నారు. దురదృష్టకరమైన వార్త ఏంటంటే, ఆల్మోస్ట్ 24% మన బారోయింగ్స్ పెరుగుతున్నది. అంటే మనము అప్పులు కట్టడానికి అప్పులు చేస్తున్నాము అని అనేది ఆర్థిక నిపుణుల వాదన. ఇంకా డీటెయిల్గా మనం కొంచెం చీల్చి మాట్లాడితే, అలా ఆబ్వియస్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముండే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏముండే, ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఆబ్వియస్గా ఇవన్నీ మన డిస్కషన్స్లో ఉంటుంది. సో ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి పోదాం ఫ్రెండ్స్. అయితే ఇవాళ ఫిజికల్ డెఫిషియెంట్ కంట్రోల్ అని చెప్పి కేంద్రం చెప్తున్నది. కేంద్రం చెప్పిన దానికి వాళ్ళు ఏమంటున్నారనంటే, గవర్నమెంట్ ఏం టార్గెట్ చేస్తుందంటే 4.3% ఆఫ్ ది జీడిపి తీసుకొని వద్దామని అంటుంది. వెనకటికి ఎంత ఉండే గిరీష్ అని చెప్పి మాట్లాడితే 4.4% ఉండే. సో 4.4% నుంచి 4.3% కనంటే ఇక అట్లా ఇస్తుంది ఒక 0.1% అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఇది పొలిటికల్గా పాజిటివ్ ఉన్నది. కాకపోతే మార్కెట్కి న్యూట్రల్ ఉన్నదా, పాజిటివ్ ఉన్నదా అన్నది ఇక మీ కమెంట్ రూపంలో చెప్పుంటే ఎవరైనా ఆర్థిక నిపుణులు ఎవరన్నా ఉంటే. డిసిప్లిన్ కనబడుతుంది, ప్రభుత్వం యొక్క డిసిప్లిన్ కనబడుతుంది, కాదని అంటలే నేను. కాకపోతే 0.1% కదా, పెద్ద ఫరకేం పడేది ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మన డెప్ట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంది కదా, దాన్ని 56.1 నుంచి 55.6%కి తీసుకొస్తాము అని అంటే, ఇక్కడ కూడా పెద్ద మార్జినల్ ఏం లేదు. ఇది ఒక స్ట్రాంగ్ సిగ్నలే, మ్యాక్రో సిగ్నల్ అని అంటాం కదా, స్ట్రాంగ్ సిగ్నలే. ఇంటర్నేషనల్ పర్సెప్షన్ని ఖచ్చితంగా ఒక బూస్ట్ చేస్తుంది. బట్ రియాలిటీలో ఏ రకంగా ఉంటుంది అని అనేది ఇంప్లిమెంటేషన్ చూడాలి. ప్రభుత్వం ఏం చెప్పిందనంటే, అబ్సల్యూట్గా 16th ఫైనాన్షియల్ కమిషన్ ఏదైతే ఉందో మేము దాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. దానికి మనకు ఎవిడెన్స్ ఏమున్నది అని అంటే, 41% ట్యాక్స్ ఏదైతే ఉందో చూడు స్టేట్స్కి, దాన్ని రిటైన్ చేస్తున్నాము అని అన్నారు. ఇది రిటైన్ చేయడం వల్ల కేంద్ర సర్కార్కి ఒక పాజిటివ్ మూవ్ అయిందని అంటే, కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఒక పొలిటికల్ సేఫ్ మూవ్. ఇది సెంటర్ వర్సెస్ స్టేట్ ఇంట్లో ఏమైనా ఘటాంచినా లేకపోతే పెంచినా సెంటర్కి ఒక ఆర్థిక ఇబ్బంది పడుతుండే. అగర్ ఘటాంచిన ఉంటే గాయ గత్తర అవుతుండే. సో ఇది ఒక పొలిటికలీ సేఫ్ మూవ్ అని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంది చూడు, వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 12 lakh crore పుష్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మ్యాసివ్ ఇన్ఫ్రా ఇంకా అసెట్ క్రియేషన్ కూడా చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇది ఒక బిగ్ అప్రిసియేషన్ పాయింట్ అని చెప్తున్నారు. అయితే నేను ఇది అప్రిసియేషన్ పాయింట్ అని చెప్పా, అట్లా అని చెప్పి చోక్ పాయింట్ కూడా కాదు. ఎందుకనంటే లాస్ట్ టైం మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈ రెండు తీసుకున్నా కానీ అలా కలిపి ఆల్మోస్ట్ 2 to 2.5 lakh crore ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోయింది అని అంటే, ప్రభుత్వం దగ్గర పైసలు లేవా లేకపోతే ప్రభుత్వం దగ్గర ఇంటెంట్ లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాకు తెలిసి ప్రభుత్వం దగ్గర ఇంటెంట్ లేదని చెప్పి చెప్పగాని పైసలు లేకపోవచ్చు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ వీళ్ళు లాస్ట్ టైం చెప్పిందే పెట్టలేదు, ఇప్పుడు దీన్ని బూస్ట్ చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఈ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంబైన్డ్గానో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూజివ్గా తీసుకున్నా వీళ్ళు 3 లక్షల కోట్లు ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ 3 లక్షల కోట్లు ఎక్కువ అని అంటే సుమారు సాటర్డే సండేలు తీసేసిన 1000 కోట్లు పర్ డే మనం చేయాల్సిందే. 1000 కోట్లు డే ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సిందే అని అంటే ఏదో రకంగా మనము ఖచ్చితంగా అది రాస్తుండాలి. అంటే ఒక MOU రాస్తుండాలా, ఒక ప్రాజెక్ట్ చేస్తుండాలా, ఇక అది చేస్తుండాలా. ఇదంతా అని అంటే చాలా కష్టమవుతుంది. నిజంగా చెప్పాలంటే చాలా కష్టమవుతుంది. మళ్ళీ దీన్ని ఏ రకంగా ప్రభుత్వం పెట్టగలుగుతుంది అని అనేది ఒక పెద్ద ఆలోచన మొదలవుతుంది. అగర్ మనము లాస్ట్ టైం చూస్తే హౌసింగ్ కాడికి తీసుకొని చూస్తే 19,000 crores ప్రభుత్వం పెట్టింది, 19,000 crores. కాకపోతే ఖర్చు ఎంత చేసింది గిరీషు అని చెప్పి మాట్లాడితే 7,000 crores చేసింది. అంటే 12,000 crore ప్రభుత్వం చేయలేదా, ప్రభుత్వం దగ్గర లేదా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సేమ్ ఇప్పుడు అట్లనే మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో చూడు, లాస్ట్ టైం బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టింది కేంద్ర సర్కార్. 20,000 కోట్లలో మనం ఎంత ఖర్చు చేసినాం గిరీష్ అని అంటే 3,000 కోట్లే ఖర్చు చేసినాం. అంటే ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక స్పెక్యులేషన్స్ అనమాట. నేను అనేది ఏంటంటే
ఇప్పుడు మన దగ్గర పైసలు లేకుండానా, లేకపోతే మన దగ్గర ఇంటెంట్ లేకుండానా, లేకపోతే సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి మన దగ్గర ఏం సబ్జెక్టే లేకుండానా అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ వస్తుంది. డిస్కషన్ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను ప్రోస్ అండ్ కాన్స్ తర్వాత వస్తా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఖతం చేద్దాం. ఎస్టీటీ ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఫ్యూచర్ ఆప్షన్స్ ఏదైతే మనం ట్రేడింగ్ చేస్తాం కదా, అక్కడ ఏమైందంటే మీ మార్కెట్ ఫాల్ అయింది. కటం పడంగానే సెన్సెక్స్ మొత్తం పడ్డది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే స్టాక్ మార్కెట్ చేస్తారు కదా, వాళ్ళకు ఖచ్చితంగా డే ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఖతర్నాక్ ఇంపాక్ట్ అయింది, అలా డౌటే లేదు. వాళ్ళకు జబర్దస్త్గా ఇంపాక్ట్ అయింది. నేనేమంటున్నానంటే లాంగర్ పర్స్పెక్టివ్లో ఎవడైతే ఇన్వెస్ట్ చేసిండో చూడు, వాడికి ఏం పెద్ద ఫరక్ పడలే, వాడికి అసలేం పెద్ద ఫరక్ పడలే. బట్ గిరీష్ మళ్ళీ ట్యాక్స్ పెంచిరు కదా, అది పెంచిరు కదా అని అంటే నేనేమంటానంటే మార్కెట్ కరెక్షన్ అవసరం ఉండే. ఇప్పుడు నువ్వు అడ్డగోలుగా సత్తా బజార్లో పైసలు పెట్టి అడ్డగోలుగా నువ్వు సంపాదించినవు అని అన్నప్పుడు ఆబ్వియస్గా దానికి ఒక నియంత్రణ అనేది ఉండాలి. రేపటి దినం ఒక బబుల్ అయ్యి అది బస్ట్ అయింది అనుకో, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఏ రకంగా అవుతుందో ఒకసారి మీరు చూసుకోవాలి. దాని తర్వాత మన ఎంఎస్ఎంఈ ఈక్విటీ ఇంకా గ్రోత్ ఫండ్స్ కాడికి వస్తుంది. వీళ్ళు 10,000 కోట్లు ఎస్ఎంఈ ఫండ్ ప్లస్ టాప్అప్ అని చెప్పి చెప్తున్నారు. నేనేమంటానంటే లాస్ట్ టైం కూడా మనం పెట్టినాం ఎంఎస్ఎంఈకి, బట్ ఎంతవరకు డిస్బర్స్ చేసినాం, ఎంతవరకు ఎక్స్పెండిచర్ చేసినాం అనేది ఒక క్వశ్చన్ అనమాట, ఒక పెద్ద క్వశ్చన్. అయితే ఇది ఏ రకంగా తీసుకుంటాము అని అనేది ఇంపార్టెంట్. అంటే గ్రాస్ రూట్ ఇంప్లిమెంటేషన్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం చూస్తే మనకి ఏమైపోయిందనంటే, అక్కడ అపోజిషన్ నోట్లో గిరీష్ మాట్లాడాలా, అక్కడ చిత్రగుప్తులో నేను మాట్లాడాలా అని అంటే ఒక పొలిటికల్ స్పీచ్కి నంబర్లు పెడితే ఎట్లుంటుంది అట్లా అనిపించింది. అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఎంఎస్ఎంఈ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా నిన్న ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఒకటి ఇలా మోదీ సర్కార్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను విమర్శ చేస్తలేను, నేను ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లెక్క మాట్లాడుతున్నా, ఒక సామాన్యుడిలాగా మాట్లాడుతున్నా. ఎట్లా అంటే జర బోరు కొడుతున్నది. నువ్వు పొలిటికల్ స్పీచ్కి నంబర్లు పెట్టంగానే అది బడ్జెట్ స్పీచ్ అయిపోతుంది అని అంటే జర ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆబ్వియస్గా ఒక పొలిటికల్ స్పీచ్ అయిపోయింది అది. అందులో ఇంకా బాధాకరమైన విషయం ఏందని అంటే, ప్రతి మినిస్ట్రీ రిపోర్ట్ కార్డు ప్రజెంట్ చేసింది నిర్మలా సీతారామన్ గారు. సో ప్రతి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ కార్డు చేయడం, నేను ఇట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాను అంటే కన్సర్న్ మినిస్టర్ చెప్తారు కదా, ఆ కన్సర్న్ మినిస్టర్ చేయాలి. కానీ నిర్మలా సీతారామన్ గారే మాట్లాడడం అనేది కొంచెం నిజంగా మొనోటోనస్ అవుతున్నది, బోర్ అవుతున్నది. మోదీ గారు ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ థింగ్స్ అని అంటే కొంచెం మనం పూర్వంగా జర కొంచెం సెట్ కాదు. మనకు భారతదేశంలో ఒకటే రకమైన రియాటరిక్ నడుస్తూ ఉంటే నడవదు. సో మీ పొలిటికల్ స్పీచ్లకు నంబర్లు పెడితే అది బడ్జెట్ కాదు. అండ్ మోర్ ఓవర్ మీ మినిస్ట్రీలో ఏమేమి చేస్తారో అవన్నీ డిసైడ్ చేద్దామంటే కోడికి ఏం దానేద్దాం, అదేద్దాం, ఇదేద్దాం, ఇట్లా నడవదు. ఇది ఖచ్చితంగా నడవదు. అయితే గుడ్ న్యూస్ ఏందని అంటే ఇన్సెంటివ్స్ మాత్రం మంచిగా ప్లాన్ చేశారు. ఏదైతే సెమీ కండక్టర్, టెక్స్టైల్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఉందో దాని మీద ఒక కీలకమైన అంశం ఏందని అంటే, మంచిది ఏంటంటే వెనకటి సర్కార్తో కంపేర్ చేసి చూస్తే ముందు ఏదైతే మనం అసెంబుల్ చేద్దామని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉన్నది, ఈ ఫోన్ని మనం అసెంబుల్ చేయాలని, ఈ భారతదేశంలో అసెంబుల్ చేయాలంటే దీని పార్ట్స్ తీసుకొచ్చి తీసుకురావడం అంటే ఖర్చు ఎక్కువైపోతుండే దేశంలో. అదేదో బయటకే డైరెక్ట్గా మొబైల్ తెప్పించుకుంటే తక్కువ అవుతుండే. అయితే ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయనీకే కస్టమ్ డ్యూటీ రిమూవల్ తీసేసి, కస్టమ్ డ్యూటీ కంప్లీట్గా తీసేసింది సర్కార్. అంటే ఒక లాంగ్ టర్మ్ పాజిటివిటీ క్రియేట్ చేసింది, షార్ట్ టర్మ్ గెయిన్స్ కంటే ఎక్కువ. దాని తర్వాత ఓవర్సీస్ ఏదైతే ట్రావెల్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్నదో దాని మీద 5 to 20% ఉండే, దాన్ని 2%కి ఏమో చేసినానని అంటారు. ఇది ఒక పబ్లిక్ మూడ్ బూస్టర్. ఆబ్వియస్గా బయట ఎడ్యుకేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మన ఎడ్యుకేషన్ని మనం బూస్ట్ చేయాలా, బట్ ఎస్ ఒక పాజిటివ్ మూడ్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే క్యాపిటల్ గెయిన్ షిఫ్ట్ ఏదైతుందో అక్కడ ఒక 0.15% ఎంతో పెంచిర్రు అనుకుంటా ఈ క్యాపిటల్ గెయిన్స్ పైన ఎక్సెట్రా ఎక్సెట్రా. జర ట్యాక్స్ బర్డెన్ అనేది ఇన్వెస్టర్ మీద పడ్డది. నిన్న పలు సోషల్ మీడియా కథనాలల్లో ప్లస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న ఘటనలు అవన్నీ తీసుకొని, ఆ పాయింట్స్ అన్ని మనం క్రొనాలజికల్ ఆర్డర్గా ఫేస్ చేసుకొని అంటే పెట్టుకొని మాట్లాడితే, మూడ్ ఆఫ్ ది నేషన్ కిందికి తీసుకొని మాట్లాడితే ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఏమంటారంటే, అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ పైన మనకు నమ్మకం ఉన్నది కానీ దేశం యొక్క స్టాక్ మార్కెట్ చాలా వలటైల్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకా ఈ అర్బన్ ఇంకా హై స్పీడ్ ట్రైన్ ఏదైతే మనం బుల్లెట్ ట్రైన్ అంటున్నాం కదా, ఆ కారిడార్స్ మీద మనం మాట్లాడుతున్నాం. అయితే ఆల్మోస్ట్ 7 కారిడార్స్ ప్లస్ సిటీ ఇన్ఫ్రా ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. అయితే ఇది కేవలం నేను ఒక నరేటివ్ బిల్డర్ అని అంట. ఎందుకు నరేటివ్ బిల్డర్ అని అంటే, నేను న్యూట్రల్ టోన్లోనే మాట్లాడుతున్నాను. నరేటివ్ బిల్డర్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ మనకు ఉన్నది, అది ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కోరుకుంటుంది. దాని బదులు మనకు ఒక 25 ఎయిర్పోర్ట్లు వచ్చేటివి, విచ్ వాజ్ మచ్ అఫోర్డబుల్ దాన్ ఎ బుల్లెట్ ట్రైన్. ఇవాళ ప్రాజెక్ట్ వయబిలిటీ చూస్తే మళ్ళీ గిరీష్ మనకు బుల్లెట్ ట్రైన్ అవసరం లేదని అంటే, లాంగర్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మనకు బుల్లెట్ ట్రైన్ అవసరమే.
బట్ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ఏంది గిరీష్ అని అంటే ఒక 25 ఎయిర్పోర్ట్లు మనకు వచ్చేటి. సో దీన్ని ఏ రకంగా ప్రభుత్వం తీసుకుంటుంది అని అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఒక నరేటివ్ బిల్డ్ అవుతున్నది అంతే తప్ప ఆడ ఎగ్జాక్ట్గా ఏమవుతుందని అనేది పెద్దగా ఇంకా చెప్పలేము. హెల్త్ కేర్ ఇంకా మన ఎకానమీ ఎక్స్పాన్షన్ కాడికి వస్తే అంత పెద్దగా లేకపోయినా బట్ ఎస్ ఒక సాఫ్ట్ పవర్ గెయిన్ అని చెప్పి మనం చెప్దాం. అగ్రికల్చర్ ఇంకా హార్టికల్చర్ కాడికి వస్తే మన ఈ అక్రోట్లు, ఆల్మండ్లు, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఎస్పెషల్లీ కోకోనట్, అగ్రి పుష్ ఏదైతే ఉంటుందో ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుష్ చేసి ఒక రూరల్ అపీల్ తీసుకొద్దామని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద పనిచేస్తుంది. ఇక కొంచెం జర ఇబ్బందికరమైన విషయాలు ఏమేమి ఉన్నాయి బడ్జెట్లో. ప్రోస్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, కొంచెం ముగ్గుపోను. కాన్స్ ఏమేమి ఉన్నాయి గిరీష్ అని అంటే ఫిస్కల్ డెఫిషియట్ మనం ఇప్పటిదాకా చెప్పినాం కదా 4.3%. ఫిస్కల్ డెఫిషియట్ నువ్వు 0.1% ఏమంటారు తక్కువ చేద్దామని చూస్తున్నావు. కాకపోతే నీకు అర్థమవుతలేదు ఏందని అంటే నీ 24% బారోయింగ్ పెరుగుతున్నది ఉన్నది అంటే నువ్వు అప్పులది కట్టనీకే నువ్వు అప్పులు చేస్తున్నావు. సో మళ్ళీ ఇది కన్సాలిడేషన్ అవుతుందా లేకపోతే అకౌంటింగ్ ఆప్టిక్స్ అవుతుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఫ్యూచర్ ట్యాక్స్ పేర్ల మీద నువ్వు రిబెట్ ఇచ్చినా ఖచ్చితంగా ఇది ఒక బర్డన్ అయితే ఖచ్చితంగా పడుతుంది కదా అని చెప్పి విశ్లేషకారుల వాదన. అంటే ఇప్పుడు ఎవరైతే సర్వేలు చేస్తారు కదా, రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయి కదా, అవి మన సస్టైనబిలిటీని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాయి. మళ్ళా ఈ అప్ అనేది పెరుగుతూనే పోతున్నది కదా, బికాస్ ఇట్ ఈస్ అట్ 24%. దీని మీద మళ్ళీ ఏమన్నా మాట్లాడుతుందా లేదా అని అనేది నాకు తెలియదు. అందుకే నేను చెప్పిన కదా ఓ పొలిటికల్ స్పీచ్కి నంబర్లు పెడితే ఉన్నట్టు బడ్జెట్ ఉన్నది. డెప్ట్ టు జీడిపి రిడక్షన్ పాత్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. రిడక్షన్ అనేది చాలా మార్జినల్ ఉన్నది 0.1 to 0.5%. మళ్ళీ ఇది స్ట్రక్చరల్ రిఫార్మ్ ఆర్ మాస్టర్ స్ట్రోక్ అని అంటారు కదా, ఆబ్వియస్గా అదైతే కాదు. ఒక స్టాటిస్టికల్ డ్రిఫ్ట్, నంబర్లు అక్కడ కొంచెం డ్రిఫ్ట్ ఉన్నది. కాకపోతే ప్రభుత్వం యొక్క మంతవ్య అంటాం కదా, అంటే మనసు ఏ రకంగా ఉన్నది, దాన్ని రెడ్యూస్ చేద్దామా వద్దా అననే తత్వంలో తరుణంలో మీకు కనబడుతుంది. ఈ ఫిజికల్ డెఫిషియట్ వల్ల సామాన్యుడికి ఒక కామన్ మ్యాన్కి ఏమన్నా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా అని అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ మనం ఇప్పుడు డెప్ట్ అనేది పెరుగుతూనే ఉన్నది కాబట్టి డైరెక్ట్గా ఏం ఉండకపోవచ్చు. అపోజిషన్ దీన్ని ఏమని అంటారనంటే ఖచ్చితంగా ఇప్పటికల్లానైతే మొత్తం అప్పు బాగా పెరిగిపోయింది కదా దేశంలో మాకంటే ఎక్కువ అని చెప్పి వీళ్ళొక నరేటివ్ అయితే బిల్డ్ చేస్తారు. రికార్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుంది. అయితే క్యాపెక్స్ గ్రోత్ ఏదైతుందో మంచిగానే ఉన్నది కాదని అంటారు. కాకపోతే ఇప్పటిదాకా చెప్పినా కదా లాస్ట్ టైమే వాళ్ళు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉన్నదో దాని మీదనే వాళ్ళు 2 to 2.5 lakh crore పెట్టలేకపోయినారు. హౌసింగ్ మీదనే ఏదైతే 19,000 crore ఉన్నారో 7,000 crore పెట్టిండ్రు. అట్లా సైంటిఫిక్ రీసెర్చ్ మీద కూడా 20,000 crore అని పెట్టిండ్రు. బడ్జెట్ ఎగ్జిక్యూషన్ చేసింది మాత్రం 3,000 crore. అంటే మన దగ్గర ప్రాజెక్టులు ఏం చేద్దామన్నది తెలివి లేదా, ఇంటెంట్ లేదా, లేదా మన దగ్గర పైసలు లేదా. నేను ఇంటెంట్ తెలివి లేదని చెప్పుకోను, కానీ పైసలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర లేకుండా మన నరేటివ్ ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అనేది ఇలా ప్రభుత్వం కూర్చొని చేయాలి. బట్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇన్ఫ్రా డిలే అయింది అని అంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇన్ఫ్లేషన్కి దారి తీసింది అని అంటే మళ్ళీ లాంగర్ సస్టైనబిలిటీ ఏ రకంగా అవుతుంది అనేది చూడాలి. ఓకే, నువ్వు 20,000 కోట్లు సైంటిఫిక్ రీసెర్చ్కి వెనకటికి పెడతానన్నప్పుడు మార్కెట్ దీన్ని రివార్డ్ చేస్తుంది వచ్చి అనౌన్స్మెంట్ని. కాకపోతే ఎప్పుడైతే నీ డిలే అవుతుంది చూడు అది ఖచ్చితంగా పనిష్ కూడా చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంఎస్ఎంఈ సపోర్ట్స్ ఇంకా ఫండ్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈకి నువ్వు ఎంత ఇచ్చినావు, ఎంఎస్ఎంఈకి ఎంత అలకేట్ చేసినావు, ఎంఎస్ఎంఈకి ఎంత డిస్బర్స్ చేసినావు అని అనేది ఇది చూడాలి. ఇది చూస్తే చాలా తారుమారు ఉన్నది. అంటే మళ్ళీ లిక్విడిటీ అని అనేది ఎస్ఎంఈకి రీచ్ అవుతున్నదా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎస్ఎంఈ అంటేనే స్మాల్ బిజినెస్లు, వీళ్ళకు ఖచ్చితంగా ఒక ఫిజికల్ క్రెడిట్ బాటిల్ నెక్స్ అనేది వస్తున్నాయా లేవా, ఒక చోకింగ్ పాయింట్స్ వస్తున్నాయా లేవా. సో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుంది కదా ఎగ్జిక్యూషన్ లేనప్పుడు ఇది ఒక పొలిటికల్ గెయిన్ లెక్క కనబడుతుంది. ఎందుకంటే ఆర్థికంగా అక్కడ మనకు ఎగ్జాక్ట్గా కనబడతలేదు, ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా కనబడతలేదు. టు ది అలొకేషన్స్ మేడ్ అండ్ టు ది ఎగ్జిక్యూషన్ డన్ అని అనే దాని మీద మాట్లాడుతున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ పుష్, సెమీ కండక్టర్ ఇంకా టెక్స్టైల్స్లో ఎస్ ఇన్సెంటివ్లు ఆల్రెడీ కూడా ఉండే, గ్లోబల్ డిమాండ్ కూడా దానికి ఉన్నది, టెక్ డిపెండెన్సీ కూడా చాలా క్రిటికల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే తారాస్థాయిలో మనం పోవాలో అంత పోతలేము. అప్పుడు ఏమైపోతుంది అంటే గ్రౌండ్ రియాలిటీ నీ జాబ్ క్రియేషన్ అనేది స్లోవర్ అవుతుంది. ఎందుకనంటే ఎఫ్డిఐ అనేది ఇంకా మెటీరియలైజ్ కాలే. మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇక్కడ అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాడికి తీసుకున్నా
వీళ్ళు డావోస్లో పోయి 18,000 కోట్లు అంటారు, ఆడపోయి ఇన్ని వేల కోట్లు అంటారు, ఆడపోయి అన్ని వేల కోట్లు అంటారు. మొన్న ఏదో సమిట్ పెట్టినరు, 1,00,000, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు, 5,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అనేదో ఎక్సెట్రా చెప్పిండ్రు. ఫారిన్ కంపెనీస్ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు అని. అయితే లాస్ట్ కాడ మిగిలింది ఏంటంటే కంకిల పొట్టే. బికాజ్ ఎఫ్డిఐ అనేది నువ్వు మెటీరియలైజ్ ఎప్పుడు అవుతుంది, పైసలు వచ్చినప్పుడే మెటీరియలైజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉన్నది చూడు, అదైతే నేను పాజిటివ్ పారామీటరే అంట ఫ్రెండ్స్. నేను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, హానెస్ట్గా చెప్తున్నా. నేను డే ట్రేడింగ్ నాకు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు నేను నా పర్స్పెక్టివ్ చూసుకొనే పెడతా కదా, నేను హడావిడిగా ఆగమడబొప్ప చాతలు చెయ్య కదా. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఈ సత్తా వదర్ల అడ్డిమారు గుడ్డి దెబ్బలు కొట్టడానికే చూస్తారు చూడు, వాళ్ళకు ఒక చెక్ పాయింట్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కరెక్షన్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ అగర్ మనం ఆలోచిస్తే స్టాక్ మార్కెట్ది ఇది మంచిది అని చెప్పి నేను చెప్తా. మేబీ ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెంటిమెంట్ డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. బట్ లాంగర్ రన్లా స్టాక్ కరెక్షన్ అవుతున్నప్పుడు నేనైతే మార్కెట్ ఫిజికల్ కరెక్షన్ అవుతుందని చెప్పి చెప్తా. వెనకటికి కార్పొరేట్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చింది, మళ్ళా షేర్ హోల్డర్ బర్డన్ అనేది ఇక మళ్ళీ ఏ రకంగా ఉంటుంది అనేది మీరు చూడండి. అయితే ఇప్పుడు మళ్ళీ పాలసీ ఇంబ్యాలెన్స్ అవుతుందా కాదా, ఎందుకంటే స్టార్టప్ ఇంకా ఈసాప్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెట్ గెయిన్స్లలో కొంచెం లాస్ అవుతున్నారు అని అనేది ఒక నిపుణుల వాదన. సో టెక్ ఇంకా స్టార్టప్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో అది కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఉన్నది. ఇప్పుడు స్టేట్లకు 41% షేర్, అదైతే నిజంగా చెప్పాలనంటే దాన్ని ముట్టందే మంచిది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బిగ్ బ్యాంగ్ రిఫార్మ్ ఏదైనా ఉన్నదా అని అంటే బిగ్ బ్యాంగ్ రిఫార్మ్ ఏం లేదు. ఆనెస్ట్గా చెప్పాలనంటే దీన్ని ఒక స్ట్రక్చరల్ డిస్రప్షన్ కాకుండా స్లో గ్రోత్ యాక్సిలరేషన్ చేసుకుంటూ వచ్చిండ్రు. యాక్సిలరేటెడ్ గ్రోత్ అని అన్నప్పుడు నువ్వు రైతులకి చేస్తానన్నప్పుడు మళ్ళీ నీ రోడ్ మ్యాప్ ఏంది, నువ్వు రైతుల ప్రొడక్షన్ ఎట్లా పెంచుతావు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎట్లా పెంచుతావు, అగ్రికల్చర్ దీన్ని ఎట్లా పెంచుతావు అని అనే దాని మీద మనము పెద్దగా స్ట్రెస్ చేసి 1, 2, 3 పారామీటర్స్ ఇగో ఇది మేము చేస్తున్నాము అనే దాని మీదనైతే డిస్కషన్ కాలే. కానీ అంటే నా బాధ ఏందనంటే ఒక మినిస్ట్రీ యొక్క రిపోర్ట్ కార్డు తను మంత్రి గారు ప్రవేశపెట్టిండు. ఓ రిపోర్ట్ కార్డు మంత్రి ప్రవేశపెడతాడు కదా. అసలు ఇగో చూడు, ఇప్పుడు మేము 20,000 కోట్లు సైంటిఫిక్ రీసెర్చ్లో పెడదామని అనుకుంటాం, ఆర్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కలిపి నేను 3,00,000 కోట్లు పెంచుతానంటే 3,00,000 కోట్లు సంవత్సరానికి పెంచుతానంటే ఖచ్చితంగా మళ్ళొచ్చే February 1, 2027కి మనం ఇదే డిస్కషన్ చేస్తాం. ఎట్లా పెంచుతారు 3,00,000 కోట్లు, 365 రోజులలో 1,000 కోట్లు పర్ డే ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి కదా నీకు. మళ్ళీ దాన్ని నువ్వు ఏ రకంగా పెడతావు, ఏం చేస్తావు, దాని రోడ్ మ్యాప్ ఏంది అని అనేది ఉన్నదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఎందుకు పాత ఎక్స్పీరియన్స్ గట్ల ఉండే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 12 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఆబ్వియస్గా నేను విమర్శ చేస్తలే, నేను ఇక్కడ తప్పులు ఎంచి పెడతలే. నేనేమంటున్నానంటే రిఫార్మ్స్ ఏ రకంగా మనం ముంగడికి తీసుకుపోదాము అని చెప్పి చెప్తున్నా, గంతే. ఇంకా దాని తప్ప ఏం లేదు. నేను బడ్జెట్ ప్రవేశపెట్టేంత ఒక మినిస్ట్రీ అవకాదు నాకు లేకపోవచ్చు. బట్ నేనేమంటున్నా అంటే నేను ఒక కంపెనీలో పనిచేసిన, నేను బిజినెస్లు చేస్తా, నేను ఒక ఆర్థిక ఏమంటారు ఫైనాన్షియల్ నాలెడ్జ్ నాకున్నది, కొంచెము గొప్పను నాకున్నది. అండ్ ఐ బీన్ మేజర్గా సక్సెస్ఫుల్ కాకపోయినా ఓ మినిమం సక్సెస్ఫుల్ పర్సన్నే. సో నాకేమంటున్నానంటే ఇది నాకు కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఏ రకంగా బిగ్ బ్యాంగ్ రిఫార్మ్ లాగా కనిపిస్తుంది, ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా కనిపిస్తుంది, ఒక మిడిల్ క్లాస్కి కొత్తదనం ఏం కనిపిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నా. ఎస్, దిస్ బడ్జెట్ ఈస్ పొలిటికలీ సేఫ్, ఫిజికలీ రెస్ట్రిక్టివ్ అని చెప్పి చెప్తా. కొన్ని ఉన్నాయి, బాదరబందీలు ఉన్నాయి. హెల్త్ కేర్ ఇంకా ఎకానమీ ఎక్స్పాన్షన్ కాడికి తీసుకున్నాం అని అంటే నేను చెప్పిన కదా, అలొకేషన్ వర్సెస్ యాక్చువల్ మీడియా స్పెండింగ్ మీద కొంచెం డిఫరెన్స్ ఉండే. దీని మీద ఇప్పుడు కూడా ఏమవుతుంది, లాస్ట్ టైం కూడా ఏమైందంటే రూరల్ హెల్త్ సెక్టార్ మీద ఖచ్చితంగా ఈ డిలే అనేది ఇంపాక్ట్ అవుతుంది. ప్రామిస్ పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ విజిబుల్ కనిపిస్తేనే గట్టిగా ఉంటుంది అని అంట. అగ్రికల్చర్ ఇంకా హార్టికల్చర్ మీద మనం ఆల్రెడీ డిఫైన్ చేసినాం. ఇది ఎట్లయిపోయిందని అంటే హానెస్ట్గా చెప్పాలనంటే ఒక లిమిటెడ్ ఫార్మర్ సెగ్మెంట్, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, కోకోనట్, వీళ్ళకు మనం చెప్పినాం. మళ్ళీ స్టాపిల్ క్రాప్ ఫార్మర్స్కి ఏ రకంగా ముంగడి పోతుంది అనేది ఒక డిస్కషన్, చర్చ. అంటే పేజీలు దింపినాం నిన్న, దీన్ని డీటెయిల్గా చదవాలా, మేబీ 1-2 డేస్ పడుతుందొచ్చు. హానెస్ట్గా చెప్తున్నా, నేను మనిషినే. అర్బన్ అండ్ రైల్ ఇన్ఫ్రా కారిడార్స్లో మనం మాట్లాడినాము. అర్బన్ సెంట్రిక్ గ్రోత్ మీద చాలా ఫోకస్ చేసిరు ఈ బడ్జెట్లో. సో మళ్ళీ రూరల్ ఓటర్స్ సెకండరీ ఫీల్ అవుతారా, లేకపోతే రూరల్ నుంచి అర్బన్ నుంచి రూరల్ కనెక్ట్ చేస్తారా అననే ఈ స్కెప్టికిజం అనేది మళ్ళీ మనం ఖచ్చితంగా చూడాలి. కట్ చేస్తే అప్రిషియేట్ చేయడానికి ఫిజికల్ డిసిప్లిన్, ఎస్, ఎట్లయితే ఫిజికల్ డిసిప్లిన్ ఉండాలో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఫ్లాషీ లేకపోయినా క్రెడిబుల్ ఉన్నది, అప్రిషియేట్ చేయొచ్చు, మార్కులు వేయొచ్చు. క్యాపెక్స్ ఇంకా రెవెన్యూ స్పెండ్ బేసిస్ ఇట్లా తీసుకొని చూస్తే అసెట్ క్రియేషన్కి ప్రభుత్వం గట్టిగా ట్రై చేస్తుంది, ఎస్ ట్రై చేస్తుంది.
సాలరీ సస్పెన్షన్ గ్రోత్ కంటే ఎక్కువ అసెట్ క్రియేషన్ చేస్తున్నది. సో దానికి కూడా కొన్ని మార్కులు వేయచ్చు. డెప్ట్ రేషియో రోడ్ మ్యాప్ కాడికి తీసుకున్నాం అనుకో, జర మార్కెట్స్ అనేటివి లోవర్ ప్రిడిక్టబిలిటీ ఉన్నాయి, కాకపోతే పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు ఉన్నాయి. అనౌన్స్మెంట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. విజన్ కానీ వికసిత్ భారత్ ఎక్సెట్రా విజన్ పెద్దగా ఉన్నది, బిగ్ అనౌన్స్మెంట్లు ఉన్నాయి. సో మళ్ళీ ఈ మార్కెట్ అనేది ఈ ప్రిడిక్టబిలిటీని ప్రేమిస్తుందా ద్వేషిస్తుందా అనేది ఇక వేచి చూడాలి. ఎంఎస్ఎంఈ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ మిక్స్ కాడికి తీసుకున్నాం అనుకో, గ్రోత్ ఇంజన్ డైవర్సిఫికేషన్ కనిపిస్తున్నది, అందులో డౌట్ లేదు. కాకపోతే అలొకేషన్ దగ్గరనే ప్రాబ్లం ఉన్నది. అందుకే చిన్న బిజినెస్ వాళ్ళు బాటిల్ నెక్స్ లెక్క చోక్ పాయింట్ అవుతున్నారు. ఓకే, బడ్జెట్ అనేది పెద్ద హెడ్లైన్ గ్రాబింగ్ లేకపోయినా రేటింగ్స్ సెన్సిటివిటీ ఏజెన్సీ ఫ్రెండ్లీ ఖచ్చితంగా ఉంటుంది. క్రిటిక్ జోన్స్ మనం తీసుకుంటే విమర్శ చేయాలి, ఏదైనా కన్సర్న్ జోన్స్ ఉన్నాయి, ఏదైనా మనకు ఇష్యూ గట్టిగా ఉన్నది గిరీష్ అని చెప్పి మాట్లాడితే 24% బారోయింగ్ ఉన్నది. ఇది అప్పుని ఇంకా గట్టిగా పెంచుతుంది. అంటే ప్రతి భారతీయుడి మీద అప్పు పెరుగుతున్నది. మళ్ళీ ఇది లయబిలిటీయా లేకపోతే ఆర్థికంగా మనం ముంగడు పోతున్నామా అని అనేది, ఈ ఆప్టిక్స్ మంచిదా అని అనేది మళ్ళీ మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. నాకు ఇది పాజిటివ్ అనిపించిన, చాలామందికి ఏమనిపిస్తుంది అని అంటే, నేను స్టాక్ మార్కెట్లో పెట్టిన గిరీష్, నేను ఫ్యూచర్స్ ఆప్షన్స్లలో పెట్టిన గిరీష్, సో నాకు సడన్గా ట్యాక్స్ పెంచడం అనేది లేకపోతే మార్కెట్ క్రాష్ అయ్యడం అనేది ఖచ్చితంగా నా సెంటిమెంట్ని హర్ట్ చేస్తుంది అని చెప్పి మేజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇట్లా మాట్లాడతారు. నేను నా అభిప్రాయం చెప్పుడు కంటే ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. లాంగ్ రన్లో మార్కెట్ కరెక్షన్ ఈజ్ గుడ్, బట్ అందరు నాలాగా ఉండాలనేది ఏం లేదు కదా. ఒక్కొక్కడు దందలే సత్తా బజార్ లెక్కనే చేస్తాయి. గిరీష్ నీలక లాంగ్ టర్మ్ ఎందుకు పెడతాను, నేను షార్ట్ టర్మ్ గోల్స్ కోసమే చూస్తా. సో విజిబుల్ మార్కెట్ రియాక్షన్లా విమర్శ చేయాలని అంటే ఖచ్చితంగా విమర్శకు గురవుతున్నది. మళ్ళీ బైబ్యాక్ ట్యాక్స్ షిఫ్ట్ అనేది అవుతున్నది అని అంటే ఖచ్చితంగా స్టార్టప్ ఈకో సిస్టమ్ అనేది అంత పెద్దగా హ్యాపీ అయితే లేదు. ఇండస్ట్రియల్ లీడర్స్కి ఒక సంథింగ్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసారు, డిస్రప్టివ్ ఐడియాస్ ఏమన్నా వస్తాయేమో అని చూసిండ్రు, దానికి పెద్దగా రాలే. సో ఇండస్ట్రియల్ దిగ్గజాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి అంత పెద్దగా ఒక దాన్ని ఏమంటారు మామ, బూస్ట్ అయితే దొరకలే. సాలరీ మిడిల్ క్లాస్ కాడికి మీరు తీసుకున్నాం అనుకో, నంబర్లు మంచిగా ఉన్నాయి, కాకపోతే పర్సులలో పెద్దగా ఏం చేంజ్ కాలే, ఎట్లున్నది గట్లనే ఉన్నది లాస్ట్ టైం బడ్జెట్తో తీసుకొని చూస్తే. రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఖచ్చితంగా మార్కెట్ పార్టిసిపేషన్ పెరుగుతున్నది. నిన్న 5 మంది ఉంటే ఇలా 10 మంది పెరుగుతున్నారు, కాదని అని అంటలేదు. సో ఒక 0.15% పెరగడంలో తప్పు లేదు అని చెప్పి నేనంట, బట్ అది నా ఒపీనియన్. ఆబ్వియస్గా నేను మీలో ఒకడిని, సో మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కామన్ ఉండాలా, సినర్జికల్ ఉండాలా అని చెప్పి నేను అంటలేను. ఆబ్వియస్లీ దెర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఐ అప్రిషియేట్ దట్. మీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. ఎంఎస్ఎంఈలలో ఫండ్స్ అనౌన్స్ చేసిండ్రు, కాకపోతే అది కేవలం కూడా మళ్ళీ బ్యాంక్ క్రెడిట్ ఏది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫార్మర్స్ కాడికి వస్తే ఒక సెలెక్టివ్ సెట్ ఆఫ్ ఫార్మర్స్ని మనం డిఫైన్ చేసినాం, ముంగడికి పోతున్నాం. యూత్ అండ్ అర్బన్ ప్రొఫెషనల్స్కి ఇట్లా మనం తీసుకొని మాట్లాడితే ఆబ్వియస్గా అర్బన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం బూస్ట్ కనిపించినట్టు కనిపిస్తుంది, బట్ రూరల్కి దీన్ని ఎట్లా లింక్ చేస్తారని అనేది ఎగ్జిక్యూషన్లో పెట్టి చూడాలి. ఇప్పుడు బీజేపీ ఫిజికల్ డిసిప్లిన్లో స్ట్రాంగ్ ఉన్నది, ఈ మెసేజ్ని బయట చెప్పుట్లో కూడా గట్టిగా కన్సిస్టెంట్గా ఉన్నది, బట్ క్యాపెక్స్ ఓరియంటేషనే వాళ్ళ ఎకనామికల్ కరెక్టా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బారోయింగ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఫిజికల్ డెఫిషియట్ కంట్రోల్ అనేది నువ్వు ఎట్లా చేస్తావు, మళ్ళీ ఇది ఆప్టిక్స్ జామెట్రీని ఏ రకంగా కంట్రోల్ చేస్తావు అనేది చూడాలి. పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేసినావు, బట్ దీన్ని ఎగ్జిక్యూషన్ ఏ రకంగా చేస్తావు అనేది ఒక పెద్ద క్వశ్చన్, అది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మ్యాక్రో డిసిప్లిన్ నీకు పేపర్ మీద కనబడుతున్నది, బట్ మైక్రో రిలీఫ్ అనేది కామన్ భారతీయులకు, కామన్ మ్యాన్కి ఇది కనబడుతున్నదా? మార్కెట్స్ ఒక చితావణి లాగా చూస్తున్నాయి, షేర్ మార్కెట్ డౌన్ అయింది కాబట్టి. ఎస్, ఓటర్ కంటిన్యూటీ జరుగుతున్నది, బ్రేక్ త్రూ అయితే ఖచ్చితంగా ఏమీ లేదు. సో ఒక రోలర్ కోస్టర్ మాదిరిగా బడ్జెట్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డిఫెన్స్ బడ్జెట్ మీద పెంచిండ్రు అని అంటే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు చుట్టుపక్కల జరుగుతున్న ఈ ఇష్యూస్ని పట్టుకొని మనం ఖచ్చితంగా జర అప్రమత్తంగానే ఉండాలి. అయితే నాకు ఒక విమర్శ కూడా ఉన్నది. నేను పాజిటివ్ మాట్లాడుతున్నా, నేను న్యూట్రల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇది బడ్జెట్, నీకు నాకు సంబంధించిన బడ్జెట్. ఇక్కడ రాజకీయం లేదు, నేను సపోర్ట్ చేయనీకనో విమర్శ చేయనీకనో. ఒక కామన్ మ్యాన్ మూడ్ ఏందని అనేది నేను చెప్తున్నా. నాకు నచ్చని విషయము ఆర్ ప్రభుత్వం తీవ్ర విమర్శకు గురయ్యే విషయం ఏందని అంటే, రిస్క్ మిటిగేషన్ ప్లాన్ లేకుండా బడ్జెట్ తీసుకురావడము అనేది ఒక నిజంగా చెప్పాలనంటే కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తారు. యూక్రెయిన్ పరిస్థితి, ఇరాన్ పరిస్థితి ఏ రకంగా పోతుంది అని అనేది రిస్క్ మిటిగేషన్ ప్లాన్ మనకు కనబడాలి. బికాస్ ఇవాళ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే రాజకీయంగా రూపీ వాల్యూ పడిపోతున్నది, దానికి రాజకీయంగా 4-5 పాయింట్స్ మనం మాట్లాడవచ్చు, నేను సపోర్ట్ చేసి కూడా మాట్లాడతా.
దానికి మనకేం సంబంధం రాబోయే అని చెప్పి నేనే మాట్లాడినా కాదని అంటలేను. కాకపోతే బడ్జెట్లో స్పెసిఫికల్గా దీన్ని అడ్రస్ చేసేది ఉండే. దిస్ వాజ్ ది టైమ్ టు అడ్రస్ ఇట్. బ్రదర్, ఇప్పుడు రూపీ పడిపోతున్నది, డాలర్కి అగెన్స్ట్గా ఇట్లా పడిపోతున్నాము అని అంటే దీన్ని మనం ఎట్లా రిస్క్ మిటిగేట్ చేస్తాము అని అనేది చెప్పాలి. ఎందుకనంటే నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు, మళ్ళీ అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. ఒక రూపీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాల్ అయితేనట, ఒక రూపీ అంటే ఒక రూపాయి పడిపోయిన డాలర్కి సుమారు కొన్ని వేల కోట్ల, ఆల్మోస్ట్ 70,000 కోట్లు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ అది నిజామాబాద్ నాకు కొన్ని వేల కోట్లు బరాలు. ఆ నంబర్ నాకు కరెక్ట్ గుర్తొస్తలేదు, నిన్న రాత్రి మాట్లాడింది. కానీ కొన్ని వేల కోట్లు తారుమారు అవుతుందట. అప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. ప్రభుత్వం ఒక దగ్గర హెల్త్ టూరిజంని కూడా బూస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అక్కడి నుంచి, యూరోప్ నుంచి వీళ్ళందరూ వచ్చి హెల్త్ టూరిజంని కూడా చేయడానికి పోతున్నది. బట్ అది కిందికి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. బికాస్ ఈ ప్రభుత్వము పాత ప్రభుత్వాల కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గట్టిగా బిల్డప్ చేసినాయా? ఎస్, బిల్డప్ చేసినాయి. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గట్టిగా బిల్డప్ చేసిన తర్వాత నాకు తెలిసి ద ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాల లాగా మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే మనదో టిపికల్ ట్యాక్స్ స్ట్రక్చర్ అని అంటారు. కానీ మనకంటే ఇంకా హీనమైన ట్యాక్స్ స్ట్రక్చర్స్ దిగ్గజన కంట్రీస్కి కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద దేశాలకు మనకంటే బిత్తరు ట్యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు కొంచెం లేదు అని అంటే వెనుకకు జరిగిన విధ్వంసం కూడా గ్రేట్. ఇది నేను పొలిటికల్గా చెప్తున్నా. బట్ ఫైనాన్షియలీ చెప్తున్నావు అని అంటే నీ బారోయింగ్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు ఖచ్చితంగా నీ రిస్క్ మిటిగేషన్ ప్లాన్ మీద నీకు క్లారిటీ లేకపోయే. ఓకే, నువ్వు డిఫెన్స్ బడ్జెట్ పెంచినావు, బట్ దట్ డజంట్ మీన్ దట్ అదే మన రిస్క్ మిటిగేషన్ ప్లాన్ కదా అంటే డిఫెన్స్ ఒకటే ఉండదు కదా. దెన్ వాట్ అబౌట్ ది అగ్రికల్చర్, దెన్ వాట్ అబౌట్ ది ఎస్ఎంఈస్, వాట్ అబౌట్ అవర్ మళ్ళీ హార్టికల్చర్ మీద ఏం మాట్లాడుతావు, వాట్ అబౌట్ అవర్ సైంటిఫిక్ రీసెర్చ్ దీని మీద ఏం మాట్లాడుతావు, ఎడ్యుకేషన్ మీద ఏం మాట్లాడుతావు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. అప్పుడు ఈ యాంగిల్గా నువ్వు చూసుకుంటూ పోయినావు అనుకో, ఈ యాంగిల్గా నువ్వు చూసుకుంటూ పోతే ఒక పొలిటికల్ స్పీచ్కి నంబర్లు పెట్టినట్టే అవుతుంది. ఇప్పుడు వెలుగు రాసింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అని అంటే నేను దాన్ని సమర్థించా, బట్ అట్లా అని చెప్పి వ్యతిరేకించకూడదు. యాక్సెప్ట్ కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయ, రిజెక్ట్ చేయ. ఏదైతే చదివినానో దాన్ని సమరైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా డీటెయిల్గా చాలా ఉన్నది, అది నేను రేపు మళ్ళీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే బడ్జెట్ సెషన్.